కూలర్ ఎండలు ముదురుతున్న కొద్దీ సాధారణ ఎయిర్ కూలర్లు కూడా వేడి గాలిని ఇస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఉండే పాత మట్టి కుండను ఉపయోగించి మీ కూలర్ గాలిని మరింత చల్లగా మార్చుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అవసరమైన వస్తువులు. ఈ ప్రక్రియ కోసం మీకు ఒక చిన్న మట్టి కుండ, పాతదైనా పర్వాలేదు, అవసరం. ముందుగా ఆ కుండ అడుగు భాగంలో చిన్న చిన్న రంధ్రాలు, హోల్స్ చేయాలి. ఈ రంధ్రాలు నీరు కుండలోకి ప్రవహించడానికి సహాయపడతాయి. కుండను అమర్చే విధానం. మీ కూలర్ సైడ్ ప్యానెల్స్ ఓపెన్ చేసి, లోపల ఉన్న నీటి ట్యాంక్లో ఈ సిద్ధం చేసుకున్న కుండను ఉంచాలి. కూలర్లో ఉండే పంప్ మోటార్ను జాగ్రత్తగా తీసి, ఆ కుండ లోపల అమర్చాలి. ఇలా చేయడం వల్ల మోటార్ నేరుగా ట్యాంక్లోని నీటిని కాకుండా, కుండలో ఉన్న నీటిని మాత్రమే పంపింగ్ చేస్తుంది. కూలింగ్ విధానం. సైన్స్ ప్రకారం, మట్టి కుండలోని నీరు బయట ఉన్న నీటి కంటే త్వరగా చల్లబడుతుంది. కుండకు ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీరు ఆవిరై, లోపల ఉన్న నీటి ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీనినే ఎవాపరేటివ్ కూలింగ్ అంటారు. ఈ పద్ధతి ద్వారా మోటార్ చుట్టూ ఉన్న నీరు అత్యంత చల్లగా మారుతుంది. పనిచేస్తుంది. కుండలో ఉన్న చల్లని నీటిని మోటార్ పంప్ చేసినప్పుడు, ఆ నీరు కూలింగ్ ప్యాడ్స్ కు చేరుతుంది. సాధారణ నీటి కంటే కుండలో చల్లబడిన నీరు ప్యాడ్లను తడిపినప్పుడు, బయట నుండి వచ్చే గాలి ఆ చల్లదనాన్ని గ్రహించి మీ గదిలోకి వస్తుంది. దీనివల్ల కూలర్ గాలి ఏసీ లాగా ఎంతో హాయిగా అనిపిస్తుంది. వల్ల కలిగే ప్రయోజనాలు. తక్కువ ఖర్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే కూలింగ్ను పెంచుకోవచ్చు. సహజమైన చల్లదనం. ఐస్ ముక్కలు వేయాల్సిన అవసరం లేకుండానే ఎక్కువసేపు గాలి చల్లగా ఉంటుంది. విద్యుత్ ఆదా. ఏసీ కొనే అవసరం లేకుండా, తక్కువ విద్యుత్ వినియోగించే కూలర్తోనే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఈ వేసవిలో మీ కూలర్ సరిగ్గా పనిచేయకపోతే, పాత కుండతో ఈ చిన్న ట్రిక్ ప్రయత్నించి చూడండి.